క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉంటాయండి? మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ కలిపితే 10% ఉంటాయి. 90% సివిల్ లిటిగేషన్సే. అవును. ఇప్పుడు దీంట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫార్ములా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ప్రతి ఒక్కడు అని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా తాతగారు తెనాల్లో ఒక పెద్ద వ్యాపారస్తుడట. మా నాన్నగారు ఆయన బతికున్న రోజులు చాలా పెద్ద కోటీశ్వరుడు. ఆయన ఒక ఆయనకి షూరిటీ పెట్టాడు. షూరిటీ పెట్టిన తర్వాత ఆ షూరిటీ పెట్టిన ఆయన బాగానే ఉన్నాడు, కానీ అప్పు తీర్చలా. తీర్చకపోవడం వల్ల ఈయన ఆస్తి అంతా అటాచ్ చేసుకున్నారు. ఇప్పుడు తెనాల్లో మార్వాడి టెంపుల్ ఉన్నటువంటి గుడి అంటే ఆ ఏరియా గజం 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. ఆ ఎదురు సందులు చాలా పెద్ద ఇల్లు అనమాట. నేను పుట్టేటప్పటికే లేదనుకోండి, అది ఒక పెద్ద ఇల్లు. అది ఏదో 6 నడవాలో 7 నడవాలో అంటే అంత పెద్ద ఇల్లు అనమాట. ఆ ఇంటిని వాళ్ళు వేలం వేశారు. మా నాన్న వయసు చిన్నదప్పుడు. వేలం వేస్తుంటే ఈయనకి ఏం చేయాలో తెలియలేదు. అప్పటికి మమ్మది పెళ్ళి అయింది కాబట్టి ఈ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి లాయర్లకు ఇచ్చారు. వచ్చేస్తే లాయర్లు చెప్పారు. ఈయన ఇచ్చేస్తే వచ్చారు. మొత్తం నగలు దాదాపుగా ఒక 40 సవర్ల బంగారం, 100 తులాల వెండి మొత్తం అయిపోయింది. చివరికి ఏమీ లేదు, ఆ ఇల్లు రాలేదు. లిటిగేషన్లో అట్లాగే పోయింది.